ఒక చల్లని శరదృతువు సాయంత్రం జామీ మరియు అలెక్స్ ఒక సాహసయాత్ర కోసం ఆసక్తిగా రోడ్ ట్రిప్కు బయలుదేరారు. వారు వింతైన ఇతిహాసాలకు ప్రసిద్ధి చెందిన ఒక వైండింగ్ హైవే వెంట వెళ్లారు. స్థానికులు రాత్రిపూట రోడ్డుపై తిరిగే ఒక దెయ్యం హిచ్హైకర్ కథలను గుసగుసలాడుకున్నారు. ఒకసారి సవారీని అందించారు. వారు నిద్రలో ఉన్న పట్టణం పొలిమేరలను దాటినప్పుడు చెట్లు దట్టంగా పెరిగాయి. నీడలు హెడ్లైట్లలో నృత్యం చేస్తున్నాయి. అలెక్స్ థ్రిల్ యొక్క హడావిడి అనుభూతి చెందాడు. అప్రసిద్ధ హిచ్హైకర్ కోసం ఒక కన్ను వేసి ఉంచడానికి జామీని ధైర్యం చేశాడు. వారు దానిని నవ్వారు, కాని జామీ వెన్నెముకపై చలి ప్రవహించింది. వారు ఒక వంకను చుట్టుముట్టినప్పుడు రోడ్డు పక్కన బొటనవేలు చాచిన ఒక వ్యక్తి కనిపించాడు. చిరిగిన తెల్లటి దుస్తులు ధరించిన ఒక స్త్రీ, పొడవాటి జుట్టు పొగమంచులా ప్రవహిస్తుంది. జామీ గుండె కొట్టుకుంది. మనం ఆపేస్తామా? అతను అడిగాడు, ఉత్సాహం మరియు భయం కలగలిసి. ఎందుకు కాదు? అలెక్స్ నవ్వుతూ అడ్రినలిన్ పంపింగ్ చేశాడు. వారు పైకి లాగారు, వారి టైర్ల క్రింద కంకర క్రంచింగ్. ఆ స్త్రీ దగ్గరకు వచ్చింది. ఆమె ముఖం పాలిపోయి భయంకరంగా అందంగా ఉంది. మీరు నాకు రైడ్ ఇవ్వగలరా? ఆమె స్వరం సుదూర గాలిలా ప్రతిధ్వనిస్తూ అడిగిందామె వెనుక సీటులోకి ఎక్కినప్పుడు జామీకి ఏదో ఆగిపోయిందన్న భావన కలగలేదు. ఎక్కడికి? రియర్వ్యూ అద్దంలో చూస్తూ అడిగాడు. కాని తిరిగేసరికి సీటు ఖాళీగా ఉంది. అయోమయంగా అతను మళ్లీ చూశాడు. ఆమె వెళ్ళిపోయింది. అది చూశావా? గుండె దడదడలాడుతోంది జేమీ. అలెక్స్ కూడా అంతే ఆశ్చర్యపోయి నవ్వాడు. టెన్షన్తో గాలి దట్టంగా అనిపించింది. దశాబ్దాల క్రితం ఒక విషాదకరమైన ప్రమాదం జరిగిన సమీపంలోని కొండచర్యల హెచ్చరికను తాము దాటవేసినట్లు గ్రహించి వారు నాడీ చూపులు మార్చుకున్నారు. వారి అశాంతిని పోగొట్టాలని నిశ్చయించుకుని వారు నొక్కారు. కాని వాతావరణం మారిపోయింది. రహదారి చీకటిగా మారింది. వాటి చుట్టూ పొగమంచు దట్టంగా ఉంది. అదుపులో ఉంచుకోవడానికి పోరాడుతున్నప్పుడు జామీ చేతులు చక్రాన్ని పట్టుకున్నాయి. అకస్మాత్తుగా ఒక గుసగుస కారులో నిండిపోయింది. వారిని ఎముకలకు చల్లబరుస్తుంది. నన్ను ఇంటికి తీసుకెళ్ళండి అన్నట్లు అనిపించింది. అలెక్స్ కళ్ళు పెద్దవయ్యాయి. మేము ఇక్కడ నుండి బయటపడాలి అని అరిచాడు. అప్పుడే కారు రేడియో ప్రాణం పోసింది. పాత పాట స్టాటిక్లో వింతగా ప్లే అవుతోంది. నాకు సహాయం చేయి. గొంతు విలపిస్తూ ఆ స్త్రీలాగానే ఉంది. తీవ్ర భయాందోళనలకు గురైంది. జామీ బ్రేకులు వేసి రోడ్డు పక్కకు లాగింది. కారు ఉక్కిరిబిక్కిరి అయిన ఉనికిని తప్పించుకోవడానికి వారు నిరాశతో బయటకు దూకారు. నిశ్శబ్దంతో గాలి భారంగా ఉంది. శోకభరితమైన రోదన యొక్క సుదూర ధ్వనిని తప్ప. అకస్మాత్తుగా ఆ మహిళ మళ్లీ కనిపించింది. హైవే అంచున నిలబడి బోలు కళ్లతో వారిని చూస్తూ ఉంది. ఆ క్షణంలో జామీ మరియు అలెక్స్ అర్థం చేసుకున్నారు. ఆమె రైడ్ కోసం వెతకడం లేదు. ఆమె చిక్కుకుపోయింది. తన దుస్థితిని ఎవరైనా గమనించడం కోసం ఎప్పటికీ రోడ్డుపై తిరుగుతూనే ఉంది. ఏమాత్రం ఆలోచించకుండా జామీ ముందుకొచ్చాడు. మేము సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాము అతను అరిచాడు. కాని గాలి అతని చుట్టూ కొరడాతో కొట్టింది. అతని మాటలను లాక్కుంది. ఆ స్త్రీ రూపం చచ్చిపోతున్న జ్వాలలా మెరిసింది. నువ్వు వెళ్ళిపోవాలి. ఆమె పొగమంచులో కరిగిపోయే ముందు గుసగుసలాడింది. వాళ్లలో భయం ఉవ్వెత్తున ఎగసిపడి వాళ్లను మళ్లీ కారులోకి ఎక్కించమని కోరింది. వారు దూరంగా పారిపోయారు. గుండెలు పరిగెత్తుతున్నాయి. హాంటెడ్ హైవే వారి ముందు అనంతంగా విస్తరించి ఉంది. వారు డ్రైవ్ చేస్తున్నప్పుడు గాలి తేలికైంది. పొగమంచు పైకి లేచింది. కాని హిచ్హైకర్ యొక్క జ్ఞాపకం వారి మనస్సులలో నిలిచిపోయింది. తప్పిపోయిన ఆత్మలు రోడ్లపై తిరుగుతూ ఎప్పటికీ ఇంటికి మార్గం కోసం వెతుకుతున్నాయని గుర్తు చేస్తుంది.